ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నాకిచ్చిన ఈ అవకాశమును బట్టి నెట్టును వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడే ప్రతి మాటను కూడా చక్కగా నేర్చుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, చక్కగా మరి దేవునిలో ఎదగటానికి మనమందరూ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అల్పమైన ఈ జీవిత కాలంలో ఏదో సాధించాలి అని, ఏదో పొందుకోవాలి అని, ఎవరిపైనో కక్ష పట్టుకొని, ఎవరినో నిందిస్తూ, ఎవరినో ద్వేషిస్తూ ఇలా బ్రతకటం అనేది మనిషికి అలవాటుగా మారింది ఈరోజు. అందుకే బైబిల్ మనకి ఏమి నేర్పుతుంది ఈరోజు? బైబిలు మనకి మన బ్రతికే విధానాన్ని ఎలా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు బైబిల్లో చాలా విషయాలను మనుషులు నేర్చుకుంటున్నారు, కానీ వాటి ప్రకారము నడుచుకోవటానికి ఇష్టపడటం లేదు. బైబిల్ ఈరోజు అనేక మంది చేతుల్లో కనిపిస్తుంది. అది చదువుకోవటానికే పరిమితమయ్యింది, కానీ ప్రవర్తించటానికి మనిషి వల్ల కావటం లేదు. చదువుకుంటున్నారు, అందరూ చదువుకుంటున్నారు ఈరోజు. అక్షర జ్ఞానం ఉన్న ప్రతి వాడు కూడా చదువుకుంటున్నాడు. అక్షర జ్ఞానం ఉన్న ప్రతి వాడు నేర్చుకుంటున్నాడు. కానీ ఎక్కడ తేడా జరుగుతుంది అంటే, దాన్ని ప్రవర్తించే విషయంలో దానిని పట్టుకొని దాని ప్రకారముగా ప్రవర్తన విషయంలో మనిషి ఫెయిల్ అయిపోయాడు. అందుకే ఈరోజు బైబిల్ని కోట్లాది మంది చదువుతున్నారు. చదివినంత మాత్రాన మరి బైబిల్ని అనుసరిస్తున్నారా అంటే అనుసరించటం లేదు. చదువుతున్నారు ఈరోజు చదువుతున్నారు, అనేక మంది చదువుతున్నారు బైబిల్ని చదువుతున్నారు, కానీ చదివిన దానిని అర్థం చేసుకొని దాని ప్రకారముగా బ్రతకడానికి ఇష్టపడటం లేదు. దాని ప్రకారంగా బ్రతకాలి. మీరు ఏమి వినుచున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. మీరు వినవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి అని వాక్యం మనకి సెలవిస్తుంది. మరి ఇలాంటి మాటలు మనం చదువుకున్న తర్వాత కాస్త జాగ్రత్త పడాలి కదా. జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే వాక్యము కేవలం చదువుకొని విడిచిపెట్టడానికి కాదు, చదువుకున్న దానిని అనుసరించటానికి దేవుడు మనకిచ్చాడు. మరి ఈరోజు సంఘాలలో ఉంటున్న పరిస్థితులను మనం ఆలోచిస్తున్నప్పుడు, సంఘాలలో ఎక్కువ శాతం సంఘాలలో ఏం జరుగుతుంది అంటే ప్రియులారా, రాజకీయం జరుగుతుందని చెప్పచ్చు. సంఘాలలో దేవుని వాక్యం బోధించటం ఎప్పుడో కనుమరుగైపోయింది. సంఘాలలో వాక్యం గురించి గొప్పగా మాట్లాడటం ఎప్పుడో కనుమరుగైపోయింది. ఇప్పుడు సంఘాలలో ఏమి చోటు చేసుకున్నది అంటే, సంఘాలలో రాజకీయం చోటు చేసుకున్నది, సంఘాలలో విభేదాలు చోటు చేసుకున్నాయి, సంఘాలలో పెద్దరికం చోటు చేసుకున్నది, సంఘాలలో అధికారం చోటు చేసుకున్నది. ఒకప్పుడు అపవాది అధికారం కోసం ఎలాగైతే ఆలోచించాడో, ఈరోజు సంఘంలో కూడా ఈరోజు అధికారం కోసం, పదవుల కోసం, అధికారం కోసం, పదవుల కోసం అవతలోడిని నిందిస్తూ, అవతలోడిని ద్వేషిస్తూ, అవసరమైతే 4 చెడ్డ మాటలైనా అనటానికి ముందుకొస్తున్నాడు. అంటే ఈరోజు సంఘపు పరిస్థితి ఏమైపోయింది మీరు ఆలోచించండి. ఒకరోజు సంఘాన్ని దేవుడు కట్టడానికి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని కట్టటానికి, ఈ సంఘాన్ని నిలబెట్టడానికి పరిచర్య చేశాడు. అనేకులకి వాక్యాన్ని ప్రకటించాడు. ఈ సంఘాన్ని కట్టడానికి యేసుక్రీస్తు వారు సిలువనెక్కాడు. ఈ సంఘాన్ని కట్టడానికి యేసుక్రీస్తు వారు రక్తము కార్చాడు. ఈ సంఘాన్ని కట్టడానికి ఎన్నో పిడుగుద్దులు తిన్నాడు, అవమానాలు పడ్డాడు, రక్తము కార్చాడు, కొరడ దెబ్బలు తిన్నాడు. ఈ సంఘాన్ని కట్టడానికి, ఈరోజు భూమి మీదున్న సంఘాన్ని కట్టడానికి, అంటే నిన్ను నన్ను కట్టడానికి, నిన్ను నన్ను
కట్టటానికి ఒకరోజు యేసుక్రీస్తు వారు పడిన శ్రమ, ఆయన పడిన బాధ, ఆయన పడిన హింస, ఆయన కార్చిన కన్నీళ్ళు ఈరోజు సంఘము నేటికి సంఘాలలో నేటికి రాజకీయంగా మారిపోయింది. రాజకీయ సంఘాలుగా మారిపోయాయి. రాజకీయ సంఘముగా మారిపోయింది ఈరోజు. సంఘములో ఎవరి గురించి అయినా మీరు అడగండి, సంఘస్థుల్నే అడగండి, ఒక్కసారి సంఘస్థులను అడగండి, ఏమయ్యా మీ కాపరు ఎట్లున్నాడు అంటే కాపరు గురించి సంఘస్థులు ఒక్కడు మంచి మాట చెప్పే అవకాశాలే ఉండవు. ఎందుకు అంటే కాపరి గారు వాళ్ళకి అనుసారంగా నడవటం లేదు కాబట్టి, వాళ్ళు చెప్పినట్లు నడవటం లేదు కాబట్టి. ఈరోజు చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఏ సంఘాలలోనైనా మీరు చూడండి, కాపర్ను గురించి అడిగితే అవతల వాళ్ళు నిజంగా మంచి రిపోర్ట్ ఇవ్వరు. మరి కాపర్ని అడిగితే, సంఘస్థుల గురించి కాపర్ని అడిగితే కాపరి కూడా సరిగ్గా రిపోర్ట్ ఇవ్వడు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు అనుకుంటూ ఎదుగుతున్నారే కానీ ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడా సంఘములో ఎప్పుడో కనుమరుగైపోయాయి. ఏదో సంఘాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఇవన్నీ ఎత్తబడే సంఘాలా అంటే ఎత్తబడే సంఘాలు ఎక్కడో కొన్ని కనిపిస్తుంటాయి. భయము, భక్తి, విశ్వాసము, నమ్మకమున్న ఇలాంటి సంఘాలు ప్రపంచంలో ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నాయి. అన్ని సంఘాలు ఎత్తబడే సంఘాలు కాదు ప్రియులారా. బాగా ఆలోచించండి. దేవుడు పలికిన ప్రతి మాట కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని సంఘములోని బయట కాదు, బయట జరుగుతున్నాయంటే అది వేరే విషయం. బయట జరుగుతున్నాయంటే అవి వేరే విషయాలు. సంఘములోనే జరుగుతున్నాయంటే, సంఘస్థులలోనే జరుగుతున్నాయంటే ఈరోజు సంఘపు పరిస్థితి ఏమైపోయింది? ఒకరోజు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో సంఘాన్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు అంటే, సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి వస్తున్నాడు అంటే ఆ రోజుకి సంఘాల పరిస్థితి ఏమైపోయింది తెలుసా? బైబిల్లో ఒక అద్భుతమైన మాట పలికాడు యేసుక్రీస్తు వారు. ఏంటంటే, మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొదునా? ఎక్కడ? సంఘాలలో విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. అంటే విశ్వాసుల్లో, సంఘస్థులలో విశ్వాసము అసలు బొత్తిగా పాడైపోతుందని అర్థం. ఎవరిలో విశ్వాసం ఉండదు, ఎవరిలో భక్తి ఉండదు, ఎవరిలో ప్రేమ ఉండదు, ఎవరిలో నమ్మకం ఉండదు. రాను రాను ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట, యేసువారు పలికిన మాట ఏంటి తెలుసా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనుంది బైబిల్లో. అనేకుల ప్రేమ. ఈరోజు మనుషులో ప్రేమ చచ్చిపోయింది అంటే, ఈరోజు మనుషులో ప్రేమ చచ్చిపోయి క్రూరత్వం బయటకు వచ్చింది అంటే నిజంగా సంఘాలలో ప్రేమ ఉండవలసింది. మనుషుల్లో సంఘాలలో ప్రేమ ఉండాలి, సంఘాలలో ఐక్యత ఉండాలి, సంఘాలలో సహోదరుల భావం ఉండాలి. ఇవన్నీ ఈరోజు ఎక్కడ కనిపిస్తున్నాయి చెప్పండి? అధికార దాహం, పదవుల కోసం కొట్లాట్లు, పదవుల కోసము మనస్పర్ధాలు, పదవుల కోసము చర్చిలు డివైడ్ అవటాలు. ఏ సంఘములో అడగండి, మీ సంఘం బాగుందా అంటే ఆ సంఘములో ఉన్నవాడు ఏ ఒక్కడు కూడా ఏం మాట్లాడతాడు తెలుసా? తన సంఘం గురించి ఏం మాట్లాడతాడు? మా సంఘంలో ఏమి లేదండి, అన్ని గొడవలేనండి. మా సంఘములో వాడు మంచోడు కాదండి, వీడు మంచోడు కాదండి, ఆవిడ మంచిది కాదండి, ఈవిడ మంచిది కాదండి అని ఇలాగే ఒక సంఘాలలో ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటే ఉంటున్నారు. కానీ నేను మంచోడిని కాదండి, నేను కూడా చెడ్డోడినండి ఎప్పుడు చెప్పుకోడు ప్రియులారా. ఎప్పుడు ఎదుటి వాళ్ళు మంచోళ్ళు కాదు అని సంఘాలలో చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఈరోజు. అలాంటి పరిస్థితి మీ సంఘములో ఉందా? అలాంటి పరిస్థితి పక్క సంఘములో ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి.
సంఘస్థుల గురించి సంఘస్థులే విపరీతముగా వ్యతిరేక భావముతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా సంఘములో ప్రేమ ఎక్కడుంది? సంఘములో ఐక్యమత్యం ఎక్కడుంది? సంఘములో వాక్యం ఎక్కడుంది? వాక్యం అంటారా, ఎప్పుడో దూరం అయిపోయింది సంఘములో నుంచి. ఈరోజు పాస్టర్ గారు గట్టిగా సంఘములో నిలబడి గద్దిస్తే రెండో రోజు పాస్టర్ గారిని రిటైర్డ్ చేస్తున్నారు, అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. అంటే గట్టిగా చెప్పే కాపరొద్దు, ఖండించే కాపరొద్దు, బుద్ధి చెప్పే కాపరొద్దు, కామెంట్లు చేసే కాపరి కావాలన్నమాట. విశ్వాసులు ఎలా గెంతమంటే అలా గెంతే పాస్టర్ కావాలి ఈరోజు విశ్వాసులకి. క్రిస్మస్ రోజు డీజే పెట్టుకున్నా ఏమనుకోకుండా ఉండే పాస్టర్ కావాలి. మీరు గెంతలేసినా ఏమనుకోకుండా ఉండే పాస్టర్ కావాలి. ఖండించే పాస్టర్ మనకొద్దు, గద్దించే పాస్టర్ మనకొద్దు. ఎందుకంటే అలా గద్దించే పాస్టర్ని మనమే గద్దించి బయటికి పంపేస్తాం. అసలు సంఘము నీ గురించి, నా గురించి, సంఘస్థులు నీ గురించి, నా గురించి గొప్పగా మాట్లాడాలి అంటే అలాంటి కార్యక్రమాలు నీవేమన్నా చేస్తున్నావా సంఘములో? సంఘము నీ గురించి గొప్పగా మాట్లాడాలి. సంఘము నీ గురించి ఎవరిని అడిగినా ఒక మంచి రిపోర్ట్ ఇవ్వాలి. అలాంటి వాతావరణము మీ చర్చిలో నీవేమన్నా కల్పిస్తున్నావా? ఈరోజు ఏ సంఘాలలో చూసినా, చాలా సంఘాలకు వెళుతుంటాం కదండి, సువార్త కోసం, పరిచర్య కోసం చాలా సంఘాలలో వెళుతుంటున్నాం కదా. ఏ సంఘములో ఏ సంఘాన్ని కదిలించినా, ఏ సంఘాన్ని చూసినా ఆ సంఘములో ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. కానీ మా సంఘస్థులందరూ మంచోళ్ళండి, మేమందరూ విశ్వాసములో ఎదుగుతున్నామండి, మేమందరూ చక్కగా వాక్యములో ఎదుగుతున్నాం, మా సేవకుడు మమ్మల్ని ఎదిగిస్తున్నాడన్న సంఘస్థులలో ఈ మాట కరువైపోయింది. ఈరోజు ఈ మాట కరువైపోయింది. మీ సంఘములోనైనా మా సంఘములోనైనా ఏ సంఘాలలో చూడండి, ఈరోజు ఒకరి గురించి మంచి అభిప్రాయంతో చెప్పుకునే మాటలే కరువైపోయాయి. ఒకరోజు పౌలు గారు తిమోతి గారిని ఒక సంఘానికి పంపిస్తున్నాడు. కోరింథీ సంఘానికి పంపిస్తున్నాడు. ఆ సంఘానికి వెళ్ళి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక్కసారి ఆ మాట చదువుకుందాం బైబిల్లో అందరూ. కొరింథీలు రాసిన మొదటి పత్రిక చూడండి. బైబిల్లో నిజంగా పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట పౌలు గారు తిమోతిని పంపిస్తూ కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. కొరింథీలకి ఏం రాస్తున్నాడో తెలుసా పౌలు గారు? కొరింథీలకి ఏం రాస్తున్నాడంటే చదువుకుందాం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. కొరింథీ సంఘానికి పంపుతున్నాడు. ఈ పత్రిక తీసుకొని పంపుతున్నాడు. ఈ పత్రిక తీసుకొని కొరింథీకి తిమోతిని పంపుతున్నాడు. నమ్మకమైన కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకును విధానము, అనగా క్రీస్తునందు నేను నడుచుకొనిన విధానము. కొరింథీ సంఘానికి వెళ్ళి పౌలు గారి గురించి ఒక మంచి మాటలు చెప్తున్నాడు. ఒక మంచి పౌలు గారి మీద ఒక మంచి అభిప్రాయాన్ని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. నేను నడుచుకొను విధానమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధానమును మీకు జ్ఞాపకము చేయును. ప్రతి స్థలములో నేను ఎలా ఉన్నాను, ప్రతి సంఘములో నేను ఎలా ఉన్నాను, నేను ఎలా నడుచుకున్నాను, నేను ఏ సంఘములో ఎలాగున్నాను, ఏ స్థలములో నేను ఎలాగున్నాను అన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. చూసారా? అంటే
పౌలు గారికి తిమోతి గారి మీద ఉన్న ఒక గొప్ప నమ్మకం ఏంటో తెలుసా? నా గురించి ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు మంచిగానే చెప్తాడు. నా గురించి ఎక్కడికి వెళ్ళినా, నేను పంపినా, ఆయన వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు నా గురించి ఒక మంచి అభిప్రాయంతోనే వెళతాడు. ఈరోజు చూడండి, ఒక సేవకుడు ఇంకొక సేవకుని సంఘానికి పంపాలి అంటే భయపడుతుంటాడు. ఎందుకు తెలుసా? నా గురించి ఏం చెప్తున్నారు సంఘస్థులు, నా గురించి ఏం మాట్లాడుతున్నారు సంఘస్థులు, నా గురించి ఈ వెళ్ళిన ఆయన ఏం చెప్తున్నాడు అని భయముతో ఈరోజు కొన్ని సంఘాలలోనైతే అసలు బయట సేవకులను సంఘాలలోకి ఆహ్వానించటమే బంద్ చేశారు. కొన్ని సంఘాలలోనైతే అసలు బయట సేవకుల్ని కాపరి లేనప్పుడు అసలు సంఘములోకి రావటానికి అవకాశాలు ఇవ్వరు. ఎందుకు తెలుసా? నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఏం మాట్లాడుతుంటాడో ఈయన. అలాంటి భయం ఎవరికి లేదు తెలుసా? పౌలు గారికి లేదు. అలాంటి బెదిరింపులు పౌలు గారికి లేవు. ఎందుకు అంటే తిమోతి గారు ఎలాంటోడంటే ఒక నమ్మకమైన వాడు, పౌలుతో తిరిగినవాడు, పౌలుతో కష్టాలు అనుభవించినవాడు, పౌలుతో పరిచర్యలో ఉన్నవాడు, పౌలుతో అన్ని విధాలుగా సహకరించినవాడు. ఈరోజు నీకు కాపరి గురించి తెలియాలంటే కాపరితో నీవు ఉండాలి. సేవకుడు గురించి తెలియాలంటే సేవకుడితో తిరగాలి. తిరగటం ఉండదు, సహకరించటం ఉండదు. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి కలిసి ఏమంటాడంటే మా కాపరి మంచోడు కాదండి అంటాడు. ఈయన మాత్రం సంవత్సరాలున్న సంఘానికి రాడు. పౌలు గారికి తిమోతి గారి మీద ఇంత నమ్మకం ఎందుకు వచ్చిందో తెలుసా? నా గురించి ఇందు నిమిత్తం ప్రభునందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతి మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకును విధానమును, అనగా నేను క్రీస్తునందు ఎలా నడుచుకున్నానో ఆలోచించండి. నేను క్రీస్తునందు ఎలా నడుచుకున్నానో అతడు నా గురించి మీకు ఒక మంచి మాటలే చెప్తాడు. ఈరోజు నీ గురించి నీ సంఘంలో ఎంతమంది మంచిగా చెప్తున్నారు? ఒక్కసారి నీ సాక్ష్యం బాగుందా? నీ సంఘములో నీ గురించి ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు? నీ సంఘములో నీ గురించి ఎంతమంది మంచి మాట్లాడుతున్నారు? నీ సంఘములో నీ గురించి మంచి మాటలు ఆడేవాళ్ళు ఎంతమంది? నీ గురించి చెడ్డ మాటలు ఆడేవాళ్ళు ఎంతమంది? ఒక్కసారి నీవు ఆలోచించు. నీ ముందు నీకు అందరూ మంచి మాటలే మాట్లాడతారు, నీ ముందు అందరూ నీకు మంచిగానే ఉంటారు, నీ వెనకాలే నీ గురించి గొయ్యలు తవ్వుతుంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక కాపరి విషయంలో చెడ్డ మాట్లాడుతుంటారు, ఒక కాపరి సంఘస్థుల విషయంలో చెడ్డ మాట్లాడుతుంటారు. ఇలా ఉన్నప్పుడు ఏ సంఘము ఎత్తబడుతుందో మీరు ఆలోచించండి. పరలోకానికి ఎత్తబడే సంఘము ఏది? ఏ సంఘములో రాజకీయం లేదు చెప్పండి, ఏ సంఘములో గొడవలు లేవు చెప్పండి, ఏ సంఘములో అల్లరి లేదు చెప్పండి, ఏ సంఘములో ఈరోజు వాక్యం ఉందో చెప్పండి. ఏ సంఘములో వాక్యము లేదు, మిగతావన్నీ ఉన్నాయి. సంఘములో అల్లరి ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, రాజకీయం ఉంది, అన్ని సంఘములో ఉన్నాయి. సంఘములో వాక్యం ఎప్పుడో దూరం అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ ఉన్న చోట పరిశుద్ధాత్మ ఏముంటాడు, వాక్యం ఏముంటుంది. అందుకే మీరు బాగా ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశములో మన సంఘాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మన సంఘాన్ని ఎలా స్థిరపరచుకోవాలి, మన సంఘస్థుల్ని ఎలా కాపాడుకోవాలి అని ఎప్పుడైనా నీవు ఆలోచించావా? ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన ఈ ఆతిథ్యత, మనకిచ్చిన అవకాశాన్ని సంఘము కోసం ఖర్చు పెట్టాలి కదా. సంఘము కోసం ఖర్చు పెట్టాలి, సంఘాన్ని వాడుకోవాలి కదా. ఎఫెసీ రాసిన పత్రిక ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము
27వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి నిన్ను నన్ను ప్రేమించి, క్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించిన ఆయన నీకోసం నా కోసం సిలువలో బలి అయ్యాడు. నిన్ను నన్ను ప్రేమించిన ఆయన నీకోసం నా కోసం కల్వరి సిలువలో రక్తము కార్చాడు. శరీరాన్ని నలుగొట్టుకున్నాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, ఎన్నో పిడిగుద్దులు తిన్నాడు. నిన్ను నన్ను ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను నందు బైబిల్లో. 27, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. మహిమగల సంఘం, కళంకము లేని సంఘం, ముడతలేని సంఘం. ఈరోజు సంఘాలలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో మీరు ఆలోచించండి. ఏ సంఘము బాగుంది మీరు చెప్పండి? ఏ సంఘము బాగుంది? ఏ సంఘానికి దేవుడు మార్కులు వేస్తాడు? అసలు దేవుడు ఏ సంఘాన్ని మార్కులు వెయ్యాలంటే, ఏ సంఘాన్నైనా దేవుడు భలే నమ్మకమైన సంఘము అని దేవుడు మార్కులు వెయ్యాలంటే ఎక్కడుందో వెతికినా దొరకని సంఘాలు ఈరోజు. పైకి మాత్రము దేవుని సంఘము, లోపల మాత్రము దయ్యపు ఆలోచనలు. పైకి మాత్రము దేవుని సంఘము, లోపల మాత్రము క్రూరమైన ఆలోచనలు. వాడెంత, వీడెంత, అదెంత, ఇదెంత. సంఘానికి ఏముండకూడదంట? కళంకమైనను ముడత అయినను మరి అట్టిది మరి ఏదైనను ఉండకూడదంట. ఈ సంఘాలను ఈరోజు చూడండి. ఈ సంఘాలను ఈరోజు కదిలించండి. ఏ సంఘము ఎత్తబడే సంఘం, ఏ సంఘము పరలోకానికి వెళ్ళే సంఘం, అది నా సంఘమైనా మీ సంఘమైనా, ఏ సంఘం ఎత్తబడుతుంది? ఏ సంఘము దేవుని ఎదుట నిలబడుతుంది? ఏ సంఘము దేవుని ఎదుట నిలబడి గొప్ప సాక్షిగా నిలబడుతుంది? ఏ సంఘాలలో చూసిన రాజకీయం, ఏ సంఘాలలో చూసిన కుట్రత, ఏ సంఘాలలో చూసిన అన్యాయం, అక్రమము, కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, రక్తముతో వాక్యముతో సంఘమును పవిత్రపరిచాడంట. పవిత్రపరిచిన ఈ సంఘములో ఈ లోసులేంటి, ఈ లుసుగులేంటి, ఈ లోపాలేంటి, ఈ కుట్ర ఏంటి, ఈ అన్యాయం ఏంటి, ఈ దౌర్జన్యం ఏంటి? ఒక పవిత్రమైన సంఘములో ఇవన్నీ మళ్ళీ చోటు చేసుకున్నాయి అంటే, మళ్ళీ ఇవన్నీ ఆక్రమించుకున్నాయి అంటే, అసలు ఏ సంఘము దేవుని ఎదుట గొప్పగా ఉందో మీరు ఆలోచించండి. ఏ సంఘము దేవుని ఎదుట నిలబడుతుందో మీరు ఆలోచించండి. పైకి మా సంఘము గొప్పది, మీ సంఘము గొప్పది, మా సంఘం ఎత్తబడుతుంది, మీ సంఘం వదిలిపెట్టబడుతుందని గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు ఎత్తబడే సంఘము ఏది? కళంకము లేని సంఘం, పరిశుద్ధమైన సంఘం, మంచి సంఘము ఎత్తబడుతుంది. రాజకీయాలతో కూడుకున్న సంఘాలు కాదు, అక్రమముతో కూడుకున్న సంఘాలు కాదు, వ్యభిచారముతో కూడుకున్న సంఘాలు కాదు. ఏ సంఘం ఎత్తబడుతుందో తెలుసా? ఏ సంఘం ఎత్తబడుతుంది అంటే, వాక్యముతో ఉదక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. పవిత్రమైన సంఘం, నిష్కళంకమైన సంఘం, ముడతలేని సంఘం, మచ్చలేని సంఘం. అలాంటి సంఘము దేవుడు తీసుకెళ్తాడు. అలాంటి సంఘాన్ని దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. ముడత అయినను కళంకమైనను అట్టివి ఏమైనా ఒకవేళ ఉంటే సంఘం పరలోకానికి వెళ్ళదు.
వాక్యముతో ఉదక స్నానం చేశాడంట, మళ్ళీ బురదలోకి వెళ్ళింది పంది. వాక్యంతో ఉదక స్నానం చేశాడంట, మళ్ళీ మనిషి లోకములోకి వెళ్ళిపోయాడు. పందిని శుభ్రం చేసి వదిలేస్తే మళ్ళీ బురదలోకి వెళుతున్నట్లు మనిషిని పవిత్రునిగా చేసి లోకములు వదిలితే మళ్ళీ లోకములోకి వెళ్ళి కలిసిపోయాడు. అలాంటి సంఘాలు దేవుని ఎదుట గొప్పగా వాడబడే సంఘాలు, దేవుని ఎదుట గొప్ప పరిచర్య కలిగిన సంఘాలు ఈరోజు ప్రపంచములో ఏ మూలకున్నాయో చూడండి. దుర్బునేసి చూసినా కూడా కనిపించలేని సంఘాలు ఈరోజు పవిత్రమైన సంఘాలు. ఎందుకంటే అన్ని కల్మషముతో కూడుకున్న సంఘాలు, నిష్కళంకముతో కూడుకున్న సంఘాలు, కళంకముతో కూడుకున్న సంఘాలు. అందుకే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, నీవు ఏ సంఘములో ఉన్నావు? నీవు ఏ సంఘములో ఉన్నావు? నీ సంఘం ఎత్తబడుతుందా లేకపోతే నీ సంఘం విడిచిపెట్టబడుతుందా? అసలు నీ సంఘములో ఉన్న పరిస్థితులు ఏంటి? గొడవలున్నాయా? రాజకీయాలున్నాయా? వాక్యము లేదా? అయితే ఆ సంఘములో ఉన్నా కూడా నువ్వు ఎత్తబడవు. సంఘములో ముఖ్యంగా ఉండవలసింది ఏంటో తెలుసా? అల్లరి కాదు, ఆటపాటలు కాదు. సంఘములో ఉండవలసింది ప్రధానమైనది వాక్యముతోనే నిన్ను దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. వాక్యముతోనే దేవుడు నీ నడకను బాగు చేస్తాడు. వాక్యముతోనే నిన్ను దేవుడు శుద్ధి చేస్తాడు. వాక్యముతో ఉదక స్నానము చేశాడంట నీకు. అందుకే మీరు బాగా ఆలోచించండి. ఎత్తబడే సంఘాలెన్ని, వదిలిపెట్టి పోయే సంఘాలెన్ని. ఈరోజు నీ సంఘం బాగుందా? నీవు బాగున్నావా? నీ సంఘం ఎత్తబడుతుందా? నీ సంఘములో వాక్యం ఉందా? ఇవన్నీ నీవు ఆలోచించాలి. ఇవన్నీ నీవు ఆలోచించి నువ్వు ఏ సంఘములో ఉండాలో నీవు నిర్ణయం తీసుకోవాలి. నేను ఎత్తబడే సంఘములో ఉన్నానా, లేకపోతే అల్లరులతో కూడుకున్న సంఘములో ఉన్నానా, విడిచిపెట్టబడే సంఘములో ఉన్నానా? ఏ సంఘములో నేనున్నాను? యేసుక్రీస్తు ఉన్న సంఘములో ఉన్నానా? దయ్యమున్న సంఘములో నేనున్నానా? అపోస్తుల సావాసములో ఉన్నానా? లోక సంబంధమైన సావాసములో ఉన్నానా? నేను ఎలా ఉన్నాను అని ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకొని వెనక్కు చూడు. నువ్వు ఎక్కడ నిలబడ్డావో నీకు అర్థమవుతుంది. అపోస్తుల సావాస సంఘములో ఉన్నావా, లోక సావాస సంఘములో ఉన్నావా, నీకే అర్థమైపోద్ది. అందుకే ఎత్తబడే సంఘములో ఉన్నావా, విడిచిపెట్టబడే సంఘములో ఉన్నావా? ఒక్కసారి నీవు ఆలోచించు సోదరా. ఎంత చక్కగా బైబిల్ మనకి నేర్పిస్తుంది, ఎంత చక్కగా బైబిల్ బోధిస్తుంది మనకి. అందుకే తిమోతి గారికి పౌలు గారు పంపిస్తూ నా గురించి మంచి అభిప్రాయం ఇస్తాడు, నా గురించి మంచి సాక్ష్యం చెప్తాడు. అయ్యా తిమోతి అని నమ్మకంతో ఒక సంఘానికి పంపిస్తున్నాడు అంటే ఈరోజు నిన్ను నన్ను మన కాపరులు మనల్ని సేవకు పంపిస్తున్నారా అంటే నీవు నమ్మకస్తుడివి. నీ మీద నమ్మకమే లేదనుకో, నిన్నేం పంపిస్తాడు? ఇంకా నిన్నేం పంపిస్తాడు? నీ పైన నమ్మకం ఏముంటుంది? ఒకరోజు వస్తావు, 6 నెలలు మానేస్తావు. ఒక వారం వస్తావు, 2 వారాలు మానేస్తావు. ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, కష్టం వస్తే మానేస్తావు. అలాంటి వాడిని సంఘము ఎలా నమ్ముతుంది? నీకు ఇష్టం వచ్చినప్పుడు రావటం, కష్టం వస్తే మానేయటం, 6 నెలలకు ఒకసారి రావటం, సంవత్సరానికి ఒకసారి రావటం, అలా ఉంటే సంఘము నిన్ను ఎలా నమ్ముతుంది? కాపరి నిన్ను ఎలా నమ్ముతాడు? నిన్ను నమ్మాలి అంటే ఇదిగో పౌలు గారు తిమోతిని ఎలా నమ్మాడు, అందుకే కోరింథీ సంఘానికి పంపించాడు. నిన్ను కూడా పరిచర్యకి సేవకుడు పంపాలి అంటే నమ్మకస్తుడుగా ఉండాలి, చక్కగా ఉండాలి. అప్పుడే కదా నిన్ను సేవకుడు గౌరవిస్తాడు, దేవుడు కూడా గౌరవిస్తాడు. పరిచర్యలో ముందుకెళ్ళాలి అంటే కాపరులతో సహకరిస్తూ అనేకులకి సువార్తను ప్రకటించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు